కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వంకు పన్నులు కడతలేదా? ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి మాకు పబ్లిక్కి జనరల్గా వచ్చేది ఏం లేదు. అయితే ఒక సినిమాను చూపిస్తూ ఉన్నారు, సినిమాను చూపెట్టాల్సిన అవసరం లేదు. మీ అందరిపైన ఒక గురుతర బాధ్యత ఉంది. తెలంగాణ సమాజం మొత్తం మీ వెనకాలే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క ఖచ్చితమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. బడ్జెట్లో మన తెలంగాణకు పెద్ద సారైనటువంటి మోడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పేసి అని నిన్ననే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టిండు. రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చేసిండు అసెంబ్లీలో అంటే ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండు. మీరు మీ యొక్క అభిప్రాయాలను చెప్పండి, అసలు ఏం చేస్తే మరి మనకు ఆయన పైసలు ఇస్తాడు అని చెప్పేసి అని ఒక మంచి చర్చ సాగిద్దామని చెప్పి చూసారు. అయితే మొత్తానికైతే మోడీని ఒప్పిపించేటట్టురు, పైసలు మళ్ళీ తెచ్చేటట్టురు, ఆయన మెడల్ వంచుతారా ఏం చేస్తారా కానీ తెచ్చేటట్టురు అని నేను కూడా అనుకున్నా. తీరా చూస్తే నువ్వెంత నేనెంత, నువ్వు చేస్తావా నేను చేస్తావా అనుకుంటే చర్చ మెల్లగోయి అటు ఇటు పోయి దీక్షల దగ్గరికి వచ్చింది. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి మాకు పబ్లిక్కి జనరల్గా వచ్చేది ఏం లేదు. మీరు సవాళ్ళు ప్రతి సవాలు విసురుకోవడం మానేసి నిజంగా ప్రజలకు ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే మన రాష్ట్రానికి బడ్జెట్ రావాలంటే ఏ విధంగా చేస్తే బడ్జెట్ వస్తుంది, దానికోసం అంటే ఒక మంచిగా అంటే ఒక లోతైన చర్చ సాగాల. అంటే ఎందువల్ల మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, దాన్ని ఇవ్వకుంటే కనుక కేంద్ర ప్రభుత్వంకి ఏ విధంగా అప్రోచ్ కావాలా, దాన్ని ఏం చేస్తే కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి, దాని గురించి ఆలోచించాలి. కానీ నువ్వు బడా నేను బడా, ఈ కేటీఆర్ హరీష్ రావు కూడా ఇప్పటికీ మళ్ళీ అదే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటూ పోతుంటే ఏమవుతుంది? వాళ్ళకేం భయం ఉన్నది? ఏమి ఇందులో అవసరం ఏమున్నది? డైరెక్ట్గా వాళ్ళు సరే మనం మాట్లాడదాం, దీని చర్చను సాగించి వీళ్ళందరూ కలిసి ఏదైతే ఇప్పుడు అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారో అందరు ముక్త కంఠంతో ఒకటే మాట కదా, మాకు రాష్ట్రానికి బడ్జెట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిందో ఆ బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది, ఒక్క పైసా ఇయ్యలే, ఆ పైసా ఎందుకు ఇయ్యదు కేంద్ర ప్రభుత్వం, మేము కేంద్ర ప్రభుత్వంకు పన్నులు కడతలేదా అని చెప్పేసి అని మాట్లాడి ఒక తీర్మానం పంపిస్తే సరిపోతుంది కదా. ఆ తీర్మానం మనం ఒక తీర్మానం మీరు పంపించడానికి ఎందుకంత ఇంత లొల్లి ఇంత గగ్గోలు? అంటే ఎక్కడికేరి మీరు అక్కడ ఒక ఏదైతే ఒక సినిమాను చూపిస్తూ ఉన్నారు, సినిమాను చూపెట్టాల్సిన అవసరం లేదు. పబ్లిక్కి ఏది అవసరమో అది చేయండి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినరో మనము కేంద్ర ప్రభుత్వానికి మనం ఏదైతే మన అసెంబ్లీలో ఒక తీర్మానం పాస్ చేసి పంపిద్దాం, ఏదైతే మనకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని మనం ఖండిస్తున్నట్లుగా ఏకవాక్య తీర్మానం చేసి పంపిద్దామని రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపాదించిండో దానికి ఏదైతే అందరు ప్రతిపక్ష సభ్యులు ఒప్పుకొని ఆ తీర్మానానికి ఎస్ అని ముక్త కంఠంతో చెప్తే సరిపోతుంది కదా. దానికి మళ్ళీ ఎందుకు దానికి అన్ని డొంక తిరుగుడు సమాధానాలు, నువ్వు అవి నేను ఇది, నువ్వు అప్పుడు చేసినావు నేను ఇప్పుడు చేసిన అంటే ఇక్కడ నష్టపోతుంది ఎవరు? తెలంగాణ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ అప్పులు ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఆ అప్పులు ఉన్నప్పుడు మనం దాన్ని ఇచ్చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు బడ్జెట్ ఏదో గట్టిగా నిలదీసి అడగండి. అందరు కలిసి అఖిలపక్షం వెళ్ళండి, అఖిలపక్షం వెళ్ళి అఖిలపక్షం మొత్తం అడగాలి. అఖిలపక్షం అందరు కలిసి వెళ్ళినప్పుడు రాష్ట్రం మొత్తం యూనిటీగా ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ అంటే ఎమ్మెల్యేలు 119కి 119 మంది ఎమ్మెల్యేలు ఏకతాటిపైగా వెళ్ళి అఖిలపక్షంతో వెళ్ళి ప్రధానమంత్రికి అడగండి ఎందుకు ఇవ్వదని. దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలా. బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు అడగట్లేదు? బీజేపీ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, మన రాష్ట్రానికి అయితే ఫండ్స్ కావాలి కదా, మన రాష్ట్రం బాగుపడాలి కదా, మనం ట్యాక్సులు కట్టట్లేదా? సో డెఫినెట్గా మన రాష్ట్రానికి రావాలి. రాష్ట్రానికి రావాల్సినప్పుడు అందరూ వెళ్ళి అడగండి, 119 మంది అడగండి. అందులో కేంద్ర మంత్రులు ఉంటారు, అందరూ అడగండి. అందరూ వెళ్ళి అడిగితేనే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇయ్యదో తెలుస్తుంది, అప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది. దీని గురించి మొత్తానికైతే మీ అందరిపైన ఒక గురుతర బాధ్యత ఉంది. మీరందరూ కలిసి అంటే కేంద్ర ప్రభుత్వం మనకి నిజంగానే అన్యాయం చేసినట్లుగా కనబడితే కనుక ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి తెలంగాణ సమాజం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించండి. అందరూ ఎమ్మెల్యేలు కలిసి మోడీ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక తెలంగాణ సమాజం మొత్తం మీ వెనకాలే ఉంటుంది. అరే మా ఎమ్మెల్యేలు ఇంత మంచోలా, మన అందరు ఎమ్మెల్యేలు మన రాష్ట్రానికి నష్టం జరిగిందని అందరూ ఒక్క తాటిపైన నిలిచిర్రు, అక్కడ పోయిర్రు, కేంద్ర ప్రభుత్వం పోయిర్రు, ఢిల్లీ పోయిర్రు, మోడీతోటి కొట్లాడుతుర్రు అని చెప్పేసి అని మీకే ఒక మంచి పేరు వస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం ఒక యూనిటీగా ఉంది అని చెప్పేసి ఢిల్లీలో కూడా పరపతి పెరుగుతుంది. అట్లా పరపతి పెంచుకొని మీరు అట్లా ఫండ్స్ రాబట్టుకోండి.
అంతేగాని మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నువ్వు బడా నేను బడా అనుకుంటా పోయి ఇట్లా రాష్ట్రానికి అన్యాయం చేసే పని ఎవరూ చేయకండి. దయచేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకు చేతులు జోడించి చెప్తా ఉన్నా, మీ వంతు ప్రయత్నాలు చేయండి. మీ వంతు యొక్క బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం చేయండి. రాష్ట్ర ప్రయోజనాలకు ఏది ముఖ్యమో ఆలోచించి అందరూ కూడా ఒకే విధంగా ఆలోచన చేసి ఒకే తాటిపైన ఉండి కేంద్రానికి ఏకవాక్య తీర్మానం పంపించే ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రజలకి లాభం జరుగుతుంది. మనకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా గనక ఇంకా బడ్జెట్లో గనక మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లయితే గనక దయచేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయండి. చేసి బడ్జెట్లో మనకు కావాల్సినవి సాధించే ప్రయత్నం చేయండి. తెలంగాణ సమాజం మొత్తం మీ వెనకాల ఉంది.